తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ స్పెషల్ గా మెన్షన్ చేశారు బేసిక్గా అదేనండి. ఏంటంటే అసలు ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళంతా పాపం మొన్న దానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మూవీకి అందరూ కూడా చాలా బాగా ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవనండి మన ఫ్యాన్స్ అందరూ కూడా కాంట్రవర్సీ లేకుండా చాలా బాగా చేశారు ఈ మూవీకి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలిపాను. అదే అంటే ఇప్పుడు ప్రభాస్ గారికి ఏంటంటే కొంతమందికి ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. బట్ ప్రభాస్ గారికి ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ అనేది ఉండదు, ఓన్లీ ఫ్యాన్స్ అంటే ఉంటారు. ఆయన అందరికీ కావాల్సి అందరికీ darling ఏ డార్లింగ్. ఆయనకి అలా ఉండదు. ఆయన యాటిట్యూడ్ అవనియండి, ఆయన మెంటాలిటీ అవనియండి, ఆయన నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ గారు. ఆ మనిషిలో ఏదే ఉండదండి, కల్మషం లేని మనిషి, చిన్నపిల్లాడిలాగా అందరూ కావాలి. అంటే ఇప్పటికి ఇంటికి వచ్చిన అలాగే ఉంటారమ్మా? అంటే ఇప్పటికీ అదేనండి, ఏం మారలేదు. ఆ అభిమానం, ఆ ప్రేమ. బయటేమో అంత సిగ్గుపడిపోతా ఉంటారు. అంటే ఇప్పుడు దీపికా పదుకునే వాళ్ళు కూడా ఆట పట్టించారు కదా మొన్న. నువ్వు మాట్లాడతారా అసలు? మీరు మాట్లాడితే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇంట్లో ఫ్యామిలీతో చిన్నప్పటి నుంచి అలవాటు కదా. కృష్ణరాజు గారు, సున్నాన్ రాజు గారు ఫ్యామిలీ ఎప్పుడు కలవటం, అంచేత ఇంట్లో చాలా ఫ్రీగానే ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు వచ్చినా కూడా అలాగే మీతో అలాగే ఉంటారు. అదే ఆప్యాయత, అసలు ఏమీ తగ్గదు. ఆ బాబు కూడా ఈ నిన్న 3 రోజుల నుంచి ఫోన్ చేసి నేను మాట్లాడదామన్నా నేనే డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఆయనకి ఎన్ని లక్షల వేల మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడచ్చు కదా అని ఓన్లీ మెసేజ్ ఒకటే పెట్టాను. దానికి వెంటనే పాపం రిప్లై ఇచ్చారు కూడా. ఏం పెట్టారు, మీరేం పెట్టారు? అసలు ఆయనకి పెట్టడం అంటే మీరు ఇంటర్నేషనల్ హీరో కాదు, యూనివర్సల్ హీరో కూడా కాదు, అంతకన్నా ఎక్కువని పెడితే ఆయన చాలా రిప్లై పెట్టారనమాట. ఆయనకి బాగా ఏంటది రెస్పెక్ట్ ఎక్కువ కదా, అలా అనమాట. నమస్కారం పెట్టారు నాకు. అదే అంటే బేసిక్ ఏంటంటే ఆయన మార్వెల్ హీరో మీరు, అక్కడి నుంచి హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడి నుంచి మీకు వెయిట్ చేస్తారు, మీరు యాక్ట్ చేయాలని చెప్పాను అనమాట నేను. దానికి ఆయన చాలా